రాత్రి కాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిపోయినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు ప్రభువా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రాత్రిన మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే నాయన. మా ప్రయాణాల్లో, మా పనుల్లో, మా ప్రయత్నాల్లో, అన్ని విషయాల్లో మాకు తోడై ఉండి ఏ అపాయము, ఏ ప్రమాదం మా దగ్గరకు రాకుండా కాపాడి ప్రతి అవసరతను తీర్చి మమ్మల్ని అందరినీ కూడా పోషించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ఈ శ్రేష్టమైన సమయంలో ఈ రాత్రి యందు కుటుంబం అందరము కలుసుకొని మీకు మొర్ర పెట్టుకునే అవకాశం దయచేసినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ద్వారా నాయన చాలా సుస్పష్టంగా ఈ రాత్రి సమయమందు మాకు సెలవిస్తున్నారు. ఈ లోకంలో ఎవరు రక్షించినను రక్షించకపోయినను, ఎవరు మమ్మల్ని చూచినను చూడకపోయినను మీరు మాకు ఉన్నారు అని, మీరే మమ్మల్ని రక్షిస్తారని, మీరు మమ్మల్ని సృజించి ఉన్నారు గనుక మమ్మల్ని ఎన్నడూ ఎడబాయరు అని, విడిచిపెట్టరు అని నాయన ఈ యొక్క లేఖనము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు ఎంతమంది బిడ్డలైతే వారికి సహాయము లేదు అని కృంగిపోతున్నారో వారందరి జీవితంలో ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని నెరవేర్చండి. పేరు పేరున అడుగుతున్నాం తండ్రి, వారికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు అనేకమైన హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ నయము కానటువంటి వ్యాధులతో, బలహీనతలతో కృంగిపోయి నిరాశలో ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ వాక్కును పంపి వారిని బాగుపరచండి. అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచండి. అయా, శత్రువుల నుంచి వారిని కాపాడండి. ప్రాముఖ్యంగా బిడ్డలకున్నటువంటి ప్రతి విధమైన డిప్రెషన్లో నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. గర్భఫలము లేని వారికి అయా గర్భఫలము దయచేయండి తండ్రి. మరణంతో పోరాడుతూ ఉండంగా నాయన ఆ మరణపు ఛాయల నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. అదే రీతిన అయా అప్పులు కలిగి ఉన్నారయ్యా, ప్రతి అప్పును తొలగించండి తండ్రి. అయా మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు నాయన, కృప దయచేయండి. పోగొట్టుకున్నవి రెండంతలుగా తిరిగి పొందుకునే సహాయము అనుగ్రహించండి తండ్రి. ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా ఉన్నత స్థానమున నిలవబెట్టండి నాయన. కుటుంబపరమైన విభేదాలను బట్టి ఎంతో మంది చింతిస్తూ ఉన్నారు, వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఏ ఆస్తి తగాద అయినప్పటికీ దాన్ని తొలగించమని సమాధానముతో ప్రశాంతముగా ప్రతి కుటుంబాన్ని నింపమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. నాయన, వివాహముల విషయంలో కృప దయచేయండి. సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. గృహాలు కడుతూ ఉండంగా మంచి గృహం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, న్యాయమును వారి వైపు జరిగించి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి నాయన. వివిధ దేశాలు వెళుతున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, వారందరికీ మీ సహాయం అనుగ్రహించండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో కూడా మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. ఏ బిడ్డకు ఏ సమస్య, ఏ ప్రమాదం రాకుండా క్షేమముగా ఈ రాత్రంతను
వారిని భద్రపరచమని, వారి ప్రాంతాలకు చేర్చమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, ప్రతి ఎడిక్షన్ నుంచి కూడా విడిపించి మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయనా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి. బోర్డర్స్లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి, కాపాడండి తండ్రి. ప్రభువా, లోన్స్ కొరకని, పెన్షన్స్ అని, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అని అనేక మంది బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అప్లికేషన్స్లో మీ సహాయం దయచేసి బిడ్డలకు వాటన్నిటినీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన ఈ రాత్రి సమయమందు మేమందరము కూడా అలసిపోయాము నాయనా, మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకల సమస్య లేకుండా, భయములు, కలవరములు ఏ బిడ్డను ఆవరించకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరచండి. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రినైనా దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి అయా మీరే ఈ రాత్రంతా మా గృహాల చుట్టూ కంచె వేసి కాపాడి భద్రపరచమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ కూడా నిలవబెట్టుకొనమని యేసు క్రీస్తు వారి కృప కలిగినటువంటి నామమునై ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.